పిల్లల మీద మనస్సు పెట్టి వాళ్ళని చిన్ననాటి నుండి దేవునిలో పెంచటం అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఎస్పెషలీ తల్లిది. నేను చూసినంత వరకు అండి, నా అనుభవం, ఇన్నేళ్ల నా అనుభవంలో, కుటుంబంలో పిల్లలను తప్పుదారిన పట్టించే వాళ్ళు తల్లులండి. కుటుంబాలను, పిల్లలను తప్పుదారిలో పట్టించేది తండ్రుల కంటే పెద్ద పాత్ర పోషిస్తారండి తల్లులు. చివరికి తన భర్తనే తప్పుదారిని పట్టించటానికి అవ్వ ప్రయత్నించినట్లుగా, తన పెద్ద కొడుకును పెంపకంలో ఏ పొరపాటు అవ్వ చేసిందో భర్తను పాడు చేసింది. తన పెద్ద కొడుకు కయ్యను చిన్న కొడుకుని చంపేసేటట్టుగా మార్చింది. తల్లులండి ప్రధాన పాత్ర. ఎక్కువ మంది తల్లుల వలననే పిల్లలు పాడైపోతారు. బైబిల్ అండి అది. నేను ఎవరినో చూసి చెప్పింది కాదండి. కానీ క్రీస్తు మరియా ఆధీనంలో 30 ఏళ్ళు తండ్రికి లోబడి, తల్లికి లోబడి, తమ్ముళ్ళు చెల్లెల్ని పోషించాడండి. 30 ఏళ్ళండి యేసు పనిచేసిన కాలం. తన కుటుంబం పట్ల పనిచేసిన కాలం 30 ఏళ్ళు. పౌలు తిమోతికి రాస్తాడండి, నువ్వు బాగుపడడానికి ఎవరు కారణం అనుకుంటున్నావు? తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము తీయండి, అందరూ తీయాలి. 5వ వచనం. ఆ విశ్వాసము, తిమోతి, నీలో నమ్మిక, దేవుడి మీద నీలో నమ్మిక ఉంది కదా, దేవుడి మీద నీలో నమ్మిక ఉంది కదా, ఆ నమ్మిక, ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను, అది మీ తాత మీ నాన్న అనలేదు చూడండి. అక్కడ మీ తాతలో ఉంది, మీ నాన్నలో ఉంది అని చెప్పలేదండి. అక్కడ ఏమంటున్నాడు? ఆ విశ్వాసము, దేవుణ్ణి నమ్మటం అనే విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను, మొదట అమ్మమ్మ, మీ అమ్మమ్మలో ఉంది లోయ, ఆమె పేరు. ఆ తర్వాత నిన్ను కన్న తల్లి లోయ కుమార్తె యునికే, ఆమెలో వసించింది. అది నీయందు సహా నీయందు వసించుచున్నది. అలా వసించటానికి కారణం మీ అమ్మమ్మ కారణం, నీ కన్న తల్లి కారణం. ఇప్పుడు చెప్పండి, పిల్లలు పాడు కావటానికి ప్రధాన కారణం జన్మనిచ్చిన తల్లి. జన్మనిచ్చిన తల్లి. ఏమండి అయితే మా పిల్లలు మేము పాడు చేస్తున్నామంటే 100% అండి. నాయన తెల్లవారు లేవండి, ప్రార్థన చేయండి. తెల్లవారు లేవగానే ప్రార్థన చేయండి. నాయన పడుకుండి పోండి, భోంచేశారు కదా, పండుకుండి పోండి, ప్రార్థన చేసి పండుకుండి పోండి. నాయన భోంచేస్తున్నారు కదా, దేవునికి ఒకసారి కృతజ్ఞతా ప్రార్థన చేసి భోంచేయండి. ఎంతమంది తల్లులు వాళ్ళ పిల్లలకి ఇవి చెబుతున్నారు చెప్పండి. ఒరే నువ్వు పడుకుంటున్నావు, హోంవర్క్ చేసావా? బడిలో హోంవర్క్ చేసావా? ఒరే స్కూల్కి టైం పోతుంది, తెల్లవారు లేవరా? తల్లులు నిజంగా అండి, అమ్మ మీద గొప్ప గొప్ప పాటలు రాస్తారండి అమ్మ మీద. కానీ ఆ అమ్మ కాదండి. దేవుని జ్ఞానం నేర్పించటానికి తండ్రి 100 రెట్లు ప్రయత్నించాడండి. దేవుని జ్ఞానం నేర్పించడానికి తండ్రి